హలో అందరికీ! మీ ఇంట్లో కూడా మటన్ కర్రీ ఇలా అద్భుతంగా మరియు చాలా రుచిగా రావాలంటే ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి. మేమిక్కడ 1 కేజీ మటన్ తీసుకుంటున్నాం కాబట్టి 1½ ఆనియన్ని పెద్ద సైజులో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. అందులోకే కాస్త పుదీనా మరియు ఒక టమోటా వేసి బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు మటన్ తెచ్చినప్పుడు అది ఫ్రెష్గా ఉందా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టి అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని కాస్త కరివేపాకు మరియు సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు సన్నగా తరిగిన కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ ఫ్రై అయ్యే వరకు మటన్ అన్ని పీసులకి ఆయిల్ పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కాసన్ని పాలు పోసుకొని మరియు తగినంత పసుపు మరియు రాళ్ల ఉప్పు వేసుకోవాలి. అప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమోటా మరియు ఆనియన్లకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మటన్లోకి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకి తగినంత కారం వేసి సరిపడా ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పిడికెడు కొబ్బరి వేసి చూపిస్తున్న మెజర్మెంట్స్ ప్రకారం శనగపప్పు కాస్త, 1 టేబుల్ స్పూన్ గసాలు, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క కాస్త మరియు కొన్ని పల్లీలు ఇవి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా గ్రైండ్ చేసి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ఉడుకుతున్న మటన్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్న టైంలో మనం మటన్ మసాలాని ఉడుకుతున్న మటన్లోకి వేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న కొవ్వు పదార్థాన్ని మరియు కాస్త కొత్తిమీర పుదీనాని కూడా వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ 5 విజిల్ వచ్చిన తర్వాత దింపేసుకోవడమే. నేను వచ్చేలోపు వీళ్ళు సగం కుక్కర్ సాంబార్ కూడా ఖాళీ చేసేసారు. ఇంతే అండి, మటన్ కర్రీ రెడీ.